యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గర ప్రణమిలుతూ ఉన్న మీ ఆశ్చర్యకరమైన సన్నిధి, మీ ఆశ్చర్యకరమైన కృప మాకు అండగా ఉంచి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలలో ఆత్మ సంబంధమైన వెలుగు ప్రసరించినట్లుగా సహాయం చేయండి. మా ప్రతి ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. మా ప్రతి సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. మమ్మల్ని చేయి పట్టి నడిపించమని, నీ వాక్యంలో గుప్తమై ఉన్న దాచబడిన శ్రేష్టమైన వాగ్దానాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా అందరం కలిసి ఒక్కసారి చదివితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదువుదాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ పదాన్ని మీరు క్రీస్తు సంబంధులైతే అనే మాటని పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. మీరు క్రీస్తు సంబంధులైతే అన్న మాటని క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాటని కొద్ది వారాల క్రితం మనం పరిశీలన చేశాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, క్రొత్త నిబంధన యొక్క దృక్పథం ఆత్మీయ భద్రత, ఆధ్యాత్మికమైన సంరక్షణ. పాత నిబంధన యొక్క ఉద్దేశం అంటే ఇమ్మీడియట్గా, అంటే వెంటనే అక్కడ జరిగే ప్రక్రియ ఏంటి అంటే భౌతికమైన సంరక్షణ. రెండు వాగ్దానాలే, రెండు శ్రేష్టమైనవే. రెండిట్లో అతి శ్రేష్టమైంది ఆత్మ సంబంధమైన సంరక్షణ. అందుకే పౌలు భక్తుడు తాను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటని జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒక అమూల్యమైన వెలకట్టలేని మాటని ఇక్కడ గలతీ సంఘంతో ఆయన మాట్లాడుతూ అంటాడు. అయ్యా, మీరు కష్టపడ్డ, ఇబ్బందులో ఉన్న, సమస్యల్లో ఉన్న, ఒడిదుడుకుల్లో ఉన్న, తృప్తిగా ఉన్న, సమృద్ధిగా ఉన్న, ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా తాత్కాలికంగా మీరు నడుస్తూ ఉన్న, ఇవన్నీ ఓ ప్రక్కన పెట్టండి. మీరు గురి పెట్టాల్సింది, దృష్టి పెట్టాల్సింది ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఏంటి అనంటే, మీరు వాగ్దానానికి వారసులు కావాలి. అది వాగ్దానానికి వారసులు కావాలి. ఇది ప్రాణప్రదమైన అంశం. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న సమస్యలకి కుమిలిపోతాను, లేకపోతే నేను కృంగిపోతాను, నేను వెనకబడిపోతాను, నేను నీరసించిపోతాను అంటే అసలు నీలో విశ్వాసం అనే విత్తనం ఉందో లేదో అసలు ముందు నువ్వు పరీక్ష చేసుకో. ఆత్మీయంగా బ్రతికున్నాడు ఏం చేస్తాడంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాంగా. చేప బ్రతికుంటే ఏటికి ఎదురెదుతుంది, ప్రవాహంతో కొట్టుకుపోతుంది అంటే అర్థం దాని పల్స్ పట్టుకొని చెక్ చేయక్కర్లా, దాని పల్స్ పట్టుకొని చెక్ చేయక్కర్లా, ముక్కు దగ్గర చేయబెట్టి చూడక్కర్లా, ఒడ్డుకు తీసుకొచ్చి వేసి అది ఎగురుతుందా లేదా చూడక్కర్లా. సమస్యల్ని ఎదిరించగలిగే సత్తువ నీ మనసులో ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తామో తెలుసా? నిలబడతాం.
ఎందుకు నిలబడతామంటే గెలవడం కోసం. ఎందుకు గెలవాలని తాపత్రయపడతాము అనంటే వాగ్దానం కోసం. వాగ్దానం ఏం చేస్తుంది అనంటే అది అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదకరమైన ఆత్మీయ ప్రమాణానికి మనల్ని హక్కుదారులుగా చేస్తుంది. అబ్రహాము పొందినటువంటి ప్రమాణం ఏంటి? అసలు అబ్రహాము యొక్క ఎదురు చూపేంటి? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఆయన ఎదురుచూపు దానికోసమే. దేవుడు పిలిచిన దగ్గర నుంచి తాను మరణించేంత వరకు కూడా దేనికోసం ఎదురు చూశాడంటే ఖచ్చితంగా ఆయన ఎదురు చూసింది 100కి 100 దేవునితో కలిసి యుగయుగాలు జీవించాలి అనేటువంటి ఆ పునాదులు గల పట్టణంలో ఆయనతో కూడా గడిపేటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత కోసం. మరి భూమి మీద బిడ్డలు వద్దా? అబ్రహాంకి కావాలి. భూమి మీద సంపద వద్దా? కావాలి. భూమి మీద భద్రత వద్దా? కావాలి. భూమి మీద ఘనత వద్దా? కావాలి. ఇవన్నీ అబ్రహాం అడగల. కనికరం కలిగిన దేవుడు అతని యొక్క నమ్మికను బట్టి, నాణ్యమైన విశ్వాసాన్ని బట్టి ముచ్చటపడి అతని యొక్క కాళ్ళ దగ్గర పోసాడు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని వాక్యం మీద విశ్వాసం కలిగిన మనసులు ఉన్నాయి చూశారు, అత్యున్నతమైన దాని మీద మనసు పెడతాయి. శ్రేష్టమైన వాగ్దానం ఎప్పుడు శ్రేష్టమైందే. అయితే శ్రేష్టమైన వాగ్దానం యొక్క 2 ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే, మొదటిది ఖచ్చితంగా నిత్యత్వాన్ని గూర్చినటువంటిది. పరలోక భాగ్యము, స్వాస్థ్యము దేవునితో కలిసి యుగయుగాలు జీవించే ఆ గొప్ప తృప్తికరమైన బ్రతుకు, అదే అసలు శ్రేష్టమైంది. ఇంకొక భాగం ఏంటి అంటే, భూమి మీద తన పిల్లలు తన మీద ఆధారపడి తనను నమ్ముకుని వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారంగా బ్రతికే ఆ క్రమంలో వారి జీవితాలకి భద్రతనివ్వడం కోసం భూమి మీద వారి అవసరాలు తీర్చే ఆ ప్రక్రియ అది దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. నేను ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఒకసారి ఆగ్రా వెళ్ళాను, తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఢిల్లీ మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్ నుంచి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గుర్తుగా ఒక మంచి గాజు పాత్ర ఏదో నా దృష్టికి నచ్చింది, ఒకటి తీసుకొని వద్దామని చెప్పేసి మనసులో అనిపించింది. వెళ్ళాను, రేటు కనుక్కున్నాను. రేటు గురించి నేను అప్పుడు పెద్ద ఆలోచన చేయలేదు, ఎందుకంటే అది చాలా అందంగా ఉంది. సరే, వస్తువుని తీసుకున్నాను. వస్తువుని తీసుకున్న తర్వాత అంత చెల్లించి నేను వస్తువుని తీసుకుంటే కాస్త ఎక్కువే చెల్లించాను. అంత చెల్లించి వస్తువుని తీసుకున్నాక ఒక చిన్న పేపర్లో చుట్టిస్తే తీసుకొస్తానా? నేను చిన్న క్యారీ కవర్లో వేసిస్తానంటే తీసుకొస్తానా? నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత నేను నా ఇంట్లో దాన్ని అలంకరించుకోవాలి. అప్పుడు అది నాకు తృప్తి కలిగించే అంశం. అందుకే నేనేం చేస్తానంటే, వస్తువును కొన్న తర్వాత అది నాదైపోయింది, షాప్లోనే నాదైపోయింది. అయితే నా కోసం అది ఎల్లప్పుడూ ఉండాలి అంటే భద్రంగా ఇంటి వరకు చేర్చబడాలి. అందుకే ఏం చేశానో తెలుసా? దానికి బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్, దానికి అద్భుతమైనటువంటి భద్రతనిచ్చేటువంటి ఒక సంరక్షణ ఇచ్చే ఒక ప్యాక్ చేసుకొని సేఫ్గా తీసుకొచ్చాను. అంటే నేను ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చానంటే, నా ముఖ్యమైనటువంటి లగేజ్ అంతా కూడా నేను వేరే లగేజ్లో వేసేసి దాన్ని మామూలుగా దాన్ని పట్టినట్టు వచ్చేసాను. కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్లైట్లో నాతో పాటు తెచ్చుకోవడానికి ఒక చిన్న లిమిటెడ్ వెయిట్ మాత్రం పరిమితం చేస్తారు, 7 కిలోలు. దానిలో మాత్రం ఇది చక్కగా అమరేలా సెట్ చేసుకొని దానికి అవసరమైనంత ప్రొవిజన్ కలిగించుకొని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఇంట్లో అందరి దృష్టికి కనిపించేలా దాన్ని ఎదురుగా అలంకరించాను. నేను ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు యొక్క రక్తంతో నువ్వు కడగబడి, కనబడి, కొనబడిన తరువాత
ఇది ఆయన ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానం. దీన్ని రక్షణ అనుభవం అని మనం చెప్తున్నాం. బైబిల్ చెప్తుంది. ఈ రక్షణ అనుభవాన్ని మనం పొందిన తర్వాత, ఈ శ్రేష్టమైన మొదటి వాగ్దానాన్ని మనం పొందిన తర్వాత, భద్రత అనేది ఉందే, ఆయన కొన్న తర్వాత మనల్ని ఏం చేస్తాడంటే, పరలోకానికి మనల్ని చేర్చేంత వరకు కూడా నీ మీద చిన్న డాగు కూడా పడకుండా ఆయన నీకు ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన దేవుని ప్రేమ గొప్పదండి. దేవుని ప్రేమ గొప్పది. అందుకే మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు మీతో పాటు చిన్నపిల్లల్ని తీసుకొస్తారు కదా, వాళ్ళు ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, అటు తిరుగుతారు, మంచినీళ్ళు తాగుతారు, ఆడుకుంటారు, మాట్లాడుకుంటారు, ఒక్కళ్ళే అదే ఇదేదో అనుకుంటూ ఉంటారు. కాసేపు అయిన తర్వాత అటు ఇటు తిరిగి చూస్తే శబ్దం ఉండదు. ఏంటంటే కాముకు పడుకొని నిద్రపోతారు. నేను ఎట్లా ఇంటికి వెళ్ళాలి, నేను మెట్లు ఎట్లా దిగాలి, నా ఇంటి తాళం ఎలా ఆలోచించరు. కారణం ఏంటంటే మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, భౌతికమైన భద్రత దేవుడిస్తాడు, దాని గురించి ఆలోచన చేయొద్దు. అసలు శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుని దగ్గర పొందాల్సిన అంశం ఏంటి అంటే, నిత్యత్వాన్ని గూర్చినటువంటి వాగ్దానం. దేవా, నేను నీతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను అనంటే ఖచ్చితంగా ప్రతి క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను దక్కించుకుంటాను భూమి మీద ఉన్నంత వరకు, నో డౌట్. అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే మళ్ళీ చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని. మీరు క్రీస్తు సంబంధులై ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షంగా మీరు అబ్రహాముకు చెందినవారు అని నిర్ధారించబడి ఆయన పొందిన వాగ్దానానికి ఖచ్చితంగా వారసులు అవుతారు. ఆ శ్రేష్టమైన వాగ్దానం ఉంది చూశారు, అది మనకు దక్కాలి. నేను అందుకే బైబిల్లో ఉన్నటువంటి ముఖ్య సూత్రం ఏంటంటే, భౌతికమైన అవసరాలు అడిగినా అడగకపోయినా కనికరం కలిగిన దేవుడు ఆయన మన అవసరతను చూసి అనుగ్రహించేవాడు. బిడ్డ ఆకలి అని అడగకపోయినా సరే, ఆడుతూ అలసిపోయి సొమ్మసిల్లి నీరసించిన పిల్లలు కొద్దిమంది ఆడుతూ ఉంటే పిలుస్తారు పిలుస్తారు పిలుస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ రాకపోతే గట్టిగా కేకలు వేసి వాడిని చేయి పట్టుకొని లోపల లాక్కొచ్చి అవసరమైతే ఒక్కటి చరిచి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏడుస్తున్నా సరే ముఖం కడిగి కడుపు నిండా మ్యాక్సిమం ఈ పూట ఇంకో ముద్ద ఎక్కువ తింటే బాగుండు అని కోరుకొని తల్లి పెడుతుంది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. దేవుని ప్రేమ ఎంత గొప్పది అనంటే, భౌతికమైన అవసరాలు నువ్వు అడగకపోయినా సరే ఖచ్చితంగా కనికరం కలిగిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే, నువ్వు పైనున్న వాటిని వెతికే ఆ ప్రయత్నంలో నువ్వు ఉన్నావు కాబట్టి క్రిందున్నటువంటి వాటిని నీ కాళ్ళ కింద ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. అందుకే కృప కలిగినటువంటి దేవుని యొక్క ప్రమాణం సెలవిస్తుంది ఏంటి అనంటే, అయ్యా, నేను సౌఖ్యంగా, సౌకర్యంగా, సంతృప్తిగా, గౌరవప్రదంగా నేను బ్రతకాలి అంటే మొట్టమొదట నా జీవితంలో నీ పక్షంగా నేను ఉండాలి అని తెలుసుకోవాలి. నీ పక్షంగా నేను ఉన్నాను అని నిర్ధారించుకోవాలి. నేను నీ పక్షంగా ఉండాలి అని తెలుసుకోవాలి, నీ పక్షంగా ఉన్నాను అని నిర్ధారించుకోవాలి. నీ పక్షంగా ఉన్నవానికి తగినట్లు నేను బ్రతికి చూపించాలి. ఈ 3 విషయాలు. అందుకే ఆత్మీయ ప్రయాణంలో దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఇంకొక గొప్ప మాట చెప్తాడు. 1వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ఆత్మీయ ప్రయాణాన్ని మనం ప్రారంభించాం కదూ.
ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మన బ్రతుకుల్లో ఒకటి విన్నాం, విశ్వసించాం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో ఏం జరగాలి అంటే, ముందు ఆశ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. ఏం వినాలి? సత్యవాక్యాన్ని, రక్షణ సువార్తను వినాలి. రెండవది, అందుకే నేను పదే పదే మాట చెప్తూ ఉంటాను, ప్రపంచంలో నేటి దినాల్లో ఉద్రేకపరిచే మాటలు ఉన్నాయి, నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, కాలక్షేప మాటలు, మనస్సులను మరులుగొల్పే మాటలు, ఆశ్చర్యపరిచే మాటలు. నేను భయపడుతున్నాను వాటి గురించి ఎక్కువగా మాట్లాడడానికి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మీరు విన్న తర్వాత గుండె లోతుల్లో విశ్వాసం పుట్టాలి. గుండె లోతుల్లో విశ్వాసం పుట్టిన తర్వాత ఆ విశ్వాసం ఎంతగా స్థిరపడాలి అంటే, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, క్రమక్రమంగా పరిపక్వతలోనికి మనం నడిపించబడాలి ఆత్మీయ జీవితంలో. నేను ప్రతి ఒక్కరితో నేను మనస్ఫూర్తిగా చెప్పే మాట, బైబిల్ మన అందరితో చెప్తున్న మాట ఏంటి అనంటే, మనం నిరంతరం పరిపక్వత వైపు అడుగులు వేస్తూనే ఉండాలి. పరిపక్వత వైపు అడుగులు వేస్తూనే ఉండాలి. నిన్న క్షమించలేకపోయాను, ఈరోజు క్షమించగలగాలి. ఒకవేళ ఈ రోజు నా వల్ల కాలేదు, కనీసం రేపైనా నేను క్షమించగలగాలి. నేను సహించలేకపోతున్నాను, కానీ దేవుని వాక్యము విన్న తర్వాత నేను సహించగలగాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను పాత స్థితి నుంచి ప్రశస్తమైన స్థితికి నేను పరిణితి చెందే వ్యక్తిగా ఉండాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే వ్యక్తిగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకే శ్రేష్టమైన వాగ్దానం ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తుంది. మనల్ని వాగ్దానానికి వారసులుగా చేయడానికి చేసే పని ఏంటో తెలుసా? ముద్రించబడుతుంది. నేను కొన్న వస్తువుకు వాళ్ళు ఏం చేస్తారంటే, బందోబస్తుగా పకడ్బందీగా ప్యాక్ చేసి, నేను ఇంకా కొంత ఎక్స్ట్రా ఇచ్చాను, జాగ్రత్తగా ప్యాక్ చేయండి, ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కువైనా పర్లేదు, నేను చాలా దూరం తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ డబ్బులు తీసుకొని ఇంకా బందోబస్తుగా ప్యాక్ చేశారు. నేను మాట చెప్పనా? దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం, నేను ఆ ప్యాకెట్ అయిపోయిన తర్వాత నా వస్తువు, చాలా మంది కొంటా ఉంటారు కదండి, ఏ వస్తువు ఏదో తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోద్దని నా వస్తువు మీద వాళ్ళు నా పేరు రాశారు. నీకు తెలుసా ఓ సత్యం? దేవుని యొక్క సంపదగా నీ మీద తన పేరు లిఖించబడి ఉందని. చప్పట్లు కొడితే దేవుని మహిమపరుద్దాం. శ్రేష్టమైన వాగ్దానం దీని మించింది ఇంకేముంటుంది? నువ్వు దేవునికి చెందిన వాడవుగా, నువ్వు దేవునికి చెందిన దానవుగా, నీ మీద దేవుని పేరు ముద్రించబడి ఉంది అన్న సత్యాన్ని గుర్తించగలుగుతున్నావా? అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడేటప్పుడు ఇంకొక శ్రేష్టమైన మాట చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పౌలు భక్తుడు గలతీ సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, మీకు ఒక శ్రేష్టమైన వాగ్దానం దక్కే మార్గం చెప్తాను అంటాడు. ఏంటి అది అనంటే, మీరు వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. సరే,
ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాక ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎలా ఎదురు చూడాలో తెలుసా? లోపము లేని వారిగా ఎదురు చూడాలి. శ్రేష్టమైన నిత్యత్వాన్ని దక్కించుకోవడానికి, పునాదులు గల ఆ పట్టణాన్ని దక్కించుకోవడానికి, దేవునితో కలిసి యుగయుగాలు జీవించడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి తలంచండి, ఒక్కసారి ఊహించి చూడండి. మన పరలోకంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా బహుమానాలు పొందుతూ ఉన్నప్పుడు మన పేరు పిలిచి, చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. మన పేరు పిలిచి అందరూ చూస్తూ ఉన్నప్పుడు ఆయన సూటిగా మన కళ్ళల్లోకి చూస్తూ దా అని పిలిచి మనం ఆశగా పరిగెడుతూ ఉన్నప్పుడు ఆయన 4 అడుగులు ముందుకు వేసి వచ్చి భుజం మీద చెయ్యి వేసి మనల్ని ఆయనున్న చోటుకు తీసుకువెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. నేను చెప్పనా, భూమి మీద బ్రతుకున్నప్పుడు అవసరాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఏ శ్రేష్టమైనటువంటి విలువైన అమూల్యమైన భూమి మీద కొనియాడబడే ఏ అంశం కూడా పరలోకపు భాగ్యంతో సరితూగేది కాదు అన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా మీరు దేవుని కోసం ఆ వాగ్దానాన్ని దక్కించుకోవడానికి మీరు ముద్రించబడాలి. రెండవది ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసేటువంటి క్రమంలో లోపము లేని వారిగా ఉండాలి. అంటే లోపం లేని వారిగా ఉండడం అంటే అర్థం ఏంటి? అసలు లోపం అంటే ఏంటి? విశ్వాస జీవితంలో ఈ లోపం అనే ఆ అంశం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, అది మనకు కలిగించే నష్టం ఏంటి? హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడండి దీని గురించి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చు ఉన్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్పన. ఏంటి అనంటే, అంటే ఆత్మీయ జీవితంలో లోపం అంటే అర్థం ఏంటో తెలుసా? 3 మెట్లుంటాయి. ఒకటి దేవునిని విసికించటం. అంటే ఆయనకి ఏది ఇష్టం లేదో నాకు తెలుసు, ఆయన ఏది అసహించుకుంటాడో నాకు తెలుసు, దేని విషయంలో ఆయన కోప్పడతాడో కూడా నాకు తెలుసు, దేని విషయంలో ఆయన నొచ్చుకుంటాడో కూడా నాకు తెలుసు. కానీ నేను ప్రభువా సారీ ప్రభువా, ఇక అయిపోయింది ప్రభువా, ఈ ఒక్కసారికి అని మళ్ళీ నేను అదే చేయడం దేవుణ్ణి విసిగించుట. ఆత్మీయ జీవితంలో భంగం కలిగించే అంశం ఏంటి అనంటే దేవునిని విసిగించుట. ఆత్మీయ జీవితాలు తారుమారవుతాయి అక్కడ. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను ఎప్పుడు సులభంగా గుర్తుండడానికి ఒక మాట చెప్తా ఉంటాను. అయ్యా, మనస్సు శృతి తప్పితే పరిస్థితులు అదుపు తప్పుతాయి. ఇప్పుడు దేవునికి విసుగుదల కలిగించాము అంటే ఇమ్మీడియట్గా ఏం జరుగుతుందంటే దేవుని భద్రతను పోగొట్టుకుంటున్నాం మనం. అందుకే చదవండి మళ్ళీ ఒకసారి హెబ్రీ 3:10. ఆ తరము వారి వలన విసికి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, తప్పిపోయే తత్వం. అంటే మనసులో ఒక నిర్ణయం తీసుకుంటాం, దేవుని దగ్గర ఒక మాట ఇస్తాం, దేవునికి ఒక ప్రమాణం చేస్తాం, దేవుని యొక్క మాట ప్రకారం బ్రతకడానికి నిర్ణయించుకుంటాం, నిశ్చయించుకుంటాం. కానీ హృదయంలో తీసుకున్న ఆలోచన విషయంలో ఏం చేస్తామంటే, క్రియ దగ్గరకు వచ్చేసరికి మనం తప్పిపోతూ ఉంటాం. ప్రియ స్నేహితులరా,
అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అబ్రహాము దేవునిని ఎంతగా నమ్మాడు అంటే అది దేవుని కళ్ళకు నీతిగా కనిపించేంతగా నమ్మాడు. తన బ్రతుకులో తనను తాను ఎంత ప్రతిష్ఠించుకున్నాడు అనంటే దేవుని మనసుకు నొప్పి కలిగించకుండా భక్తుల జీవితాలంతా కూడా అలా ఉన్నట్లు మనం చూసాం. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఒకటి, నేను ఎక్కడైనా వ్యక్తిగతంగా దేవుణ్ణి విసిగిస్తున్నానా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి అనంటే, నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా హృదయాలోచన విషయంలో? మూడవ మాట భలే మాట అంటాడు అక్కడ, చూడండి. అదే వచనం, నా మార్గములను తెలుసుకోలేదు. మూడోది ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క ఉద్దేశాన్ని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. నా మార్గము తెలుసుకొనటం లేదు. నేను ఇటు వెళ్ళాను, ఎదురు దెబ్బలు తగిలాయి, మళ్ళీ ఎట్లోకట్లా కాస్త అటు కొట్టుకులాడి ఇటు కొట్టుకులాడి ఏదో ఒకటి చేసి కొనూపిరితో బయటపడి ఎట్లోకట్లా మళ్ళీ తిరిగి స్థావరానికి చేరుకున్నాను. దేవా, నన్ను ఎట్లోకట్లా కాపాడేవు ప్రభా, లేకపోతే ఏమైపోయేది అని కూడా అన్నాను నేను. అన్న తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిందో మళ్ళీ అటువైపే ప్రయాణం చేస్తున్నాను. కనీసం 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు జీవితంలో పదే 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 ఆ దొర్లుతున్న తప్పులకి ఒక ముగింపు పలికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి, దేవా అసలు నన్ను ఏం చేయమంటావు? నన్ను ఎటువైపు అడుగులేయమంటావు? ఏ నిర్ణయం తీసుకోమంటావు? ఏది చెయ్యమంటావు? ఏది వద్దంటావు? ఎప్పుడైనా ప్రశ్నించామా దేవుణ్ణి? ఎప్పుడైనా ప్రశ్నించామా? దేవుని చిత్తాన్ని ఎరిగే విషయంలో కాస్త సమయం గడిపి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, కొన్నిసార్లు సంఘంతో కలిసి ప్రార్థన, కొన్నిసార్లు కుటుంబంతో కలిసి ప్రార్థన, కొన్నిసార్లు ఒంటరిగా ప్రార్థన. ఈ 3 అనుభవాలు ఉన్నాయి చూశారు. ఒకటి, దేవుని విసికించటం. రెండవది, హృదయాలోచనలలో తప్పిపోవడం. మూడవది, దేవుని ఉద్దేశాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడం. ఈ 3 ఆలోచనలు ఉన్నాయి. వీటి 3టికి ఒక పేరు పెడితే అదే ఆత్మీయ జీవితంలో లోపము. అందుకే పౌలు భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే, అయ్యా, మీరు ఏ విషయంలో కూడా లోపము లేని వారై దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉండండి. దేవుని వాగ్దానాలు శ్రేష్టమైనవి. అందుకనే మళ్ళీ పదే పదే చెప్తూ ఉన్నాను ఈ మాటని. అబ్రహాం అడగల, అయ్యా ఇంతమంది సంతానం కావాలి నాకు అని. యాకోబు అడగల, అయ్యా నా గర్భవాసన పుట్టేవాళ్ళు రాజులు కావాలి అని అడగల. యోసేపు అడగలేదు, అయ్యా నేను రాజు తర్వాత రాజు అంతటోండి కావాలి అని అడగల. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వారి జీవితంలో ఉన్న సక్సెస్ ఏంటి అనంటే ఒకే ఒక విషయం, దేవుని ఉద్దేశానికి తగినట్లుగా, మనసులో నిశ్చయించుకున్న దానికి తగినట్లుగా దేవునిని విసికించకుండా ప్రతిష్ఠించుకున్న జీవితానికి భంగం కలగకుండా భద్రంగా బ్రతకడం, అంతే. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట చెప్తాను. మీ భౌతికమైన అవసరాల గురించి మీరు అడగకపోయినా సరే, మీ బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం, లేకపోతే మీరు నోరు తెరిచి ఇంకేదన్నా మరి ఏదైనా అంశం కోసం, మీరు వ్యక్తిగత అవసరాల కోసం మీరు అడగకపోయినా సరే, కనికరం కలిగిన దేవుడు ఉన్నాడే, ఆయన మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పరిమళ సువాసన చూసి ఆశ్చర్యకరమైన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే మనల్ని దేవునికి దగ్గర చేయడానికి ఒక సూత్రం ఉందండి. మనల్ని కట్టడి చేసేది, దేవుని కోసం నిలబెట్టగలిగేది, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండేలా చేసేది, దేవుడు మెచ్చే ప్రవర్తన కలిగి బ్రతికేలా చేసేది ఒక సూత్రం పేతురు భక్తుడు చెప్తాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, కాబట్టి
మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మీయంగా దేవుని తృప్తిపరిచేలా బ్రతకడం అసాధ్యం కాదండి. ఒకవేళ అసాధ్యమే అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించే ప్రయత్నము చేయడు ఆయన. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా ముందు మీరేం చేస్తారంటే మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. అంటే మనస్సును నియంత్రణలో ఉంచుకోండి. ఒకవేళ అది మాట వింటలేదా, దేవుని పాదాల దగ్గరికి రండి. ఒకవేళ ఇంకా అది మార్గం తప్పుతుందా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంకా అది మీ యొక్క మనసుల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి లోను చేస్తుందా, దేవుని పాదాల దగ్గర ఆ హృదయాన్ని వంచిస్తూ ఉన్న మనస్సును దేవుని పాదాలకు అప్పగించి కనిపెట్టి ప్రార్థించండి. నేను మళ్ళీ ఈ మాట చెప్తా ఉన్నాను. మనస్సు శృతి తప్పుతూ ఉన్నప్పుడు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, బయట ప్రపంచంతో ఉన్నటువంటి పనులన్నీ ప్రక్కన పెట్టి ముందు ఆత్మీయంగా క్షేమంగా ఉంటేనే ఏ విషయంలో మనం గెలవగలిగేది. నేను ఎక్కడ ఓడిపోతున్నానో దాన్ని గమనించిన తర్వాత ఇమ్మీడియట్గా నేను చేయాల్సినటువంటి పని ఏంటి అనంటే, యుద్ధం చేసేటువంటి సైనికుడు ఉంటాడండి. సైనికుడు ఒకవేళ తనకేదన్నా గాయమైనా సరే యుద్ధాన్ని ఆపడు. రక్తం కారిపోతుంది. రక్తం కారిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే, ఇంకా ఎక్కువసేపు యుద్ధం చేయడానికి ఏదో ఒకటి తీసుకొని ముందు అవకాశం ఉంటే గబగబా ఆ రక్తస్రావం జరగకుండా గబగబా దానికి ఒక కట్టు కట్టేస్తాడు. ఆ రక్తం కారడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే శక్తి సన్నగిల్లకుండా ఇంకాస్త యుద్ధం చేయాలి, ఇంకాస్త గెలుపు బాటలో నడవాలి, నేను విజయాన్ని చూడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, అయ్యా ఏ విషయంలోనూ కొదువలేని వారై, లోపం లేని వారై, అసంతృప్తికరమైన పరిస్థితులు లేకుండా దేవునిని సంతృప్తి పరిచేలా బ్రతకడానికి మనం ఏం చేయాలి అంటే, ఎదురు చూడాలి. దేవా, నీ ఉన్నతమైన ఉద్దేశానికి తగినట్లుగా, నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి తగినట్లుగా భక్తులు ఎలా అయితే నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారో, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి మీరు ఎట్లా బ్రతకాలి? ఓర్పు కలిగి, సహనం కలిగి, పరిశుద్ధత కలిగి ఆ జీవితాన్ని గడపండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం అది. ప్రియ స్నేహితులారా, అందుకే మీ మనస్సును కట్టడి చేసుకోండి. రెండవది, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి అంటే దాని అర్థం ఏంటంటే, సింపుల్గా అర్థం కావడానికి, చంచలత్వం లేకుండా బ్రతకండి. దేవుని వాక్యం శ్రేష్టమైంది, దేవుని వాక్యం ఘనమైంది, దేవుని వాక్యం గంభీరమైంది. వాక్యం సెలవిస్తున్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నేను వాగ్దానానికి వారసులం కావాలి. అందుకే ఆత్మీయంగా ఫలిస్తే, చూడండి పరిశుద్ధ గ్రంథం యొక్క అంతటి ఉద్దేశం యోహాను భక్తుడు చెప్పినట్లు మనం చూసాంగా, అయ్యా మీరు ఆత్మలో ఫలిస్తే మీరు అన్ని విషయములలో ఫలిస్తారు. ఆత్మీయ జీవితంలో ఫలిస్తే అన్ని విషయాల్లో ఫలిస్తారు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, మన మనసులను నిగ్రహించుకోవడానికి, నియంత్రించుకోవడానికి, నిష్ట కలిగి బ్రతకడానికి, దేవునిని తృప్తిపరిచేలా జీవించడానికి, ఆయన దాచి ఉంచిన ప్రతి వాగ్దానాన్ని కూడా దక్కించుకోవడానికి మనం ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం? ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి అంటే, రెండవ అంశం ఏంటి అంటే, అసలు ఎలా ప్రయత్నించాలి? దేవుని వాగ్దానాన్ని దక్కించుకోవడానికి ఎలా ప్రయత్నించాలి? అసలు దేవుని వాగ్దానాలు మనకి దక్కుతాయా? రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా,
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక వాగ్దానాలు ఆల్రెడీ ఉన్నాయి. వాగ్దానాలు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? చదవండి. ఇప్పుడు దేవుని యొక్క భయంతో మనం చేయవలసిన పని ఏంటి అనంటే, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి దేవుని ప్రమాణం ఏంటో తెలుసా? మళ్ళీ ఒకసారి ఈ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి ఒకసారి మనం చదువుదాం. ఏ వాగ్దానములు? 2 విషయాలు మాట్లాడాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కాబట్టి ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను మళ్ళీ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇహమందును పరమందును ఆశీర్వదించే దేవుడు. అయితే పరసంబంధమైన ఆశీర్వాదంతో భూ సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం దేన్ని పోల్చడానికి వీలు. భూమి మీద ఉన్న వైభవం అంతా ఒక ప్రక్క పెట్టినా అది పరలోకపు భాగ్యంతో సరిసమానమైంది కాదు. అందుకే కానీ ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, విలువైన వస్తువుని గమ్యం దాకా చేర్చడానికి నేను చాలా మూల్యం చెల్లించాను. నిజమే. మట్టి పాత్రనైన నా కోసం వెలకట్టలేని ఆయన ప్రాణాన్ని ఆయన బలిగా పెట్టాడు, వెల చెల్లించాడు. అందుకే పదే పదే పౌలు ఈ కృతజ్ఞతతో మాట్లాడుతూ అంటాడు, ఆయన వెలపెట్టి కొన్నాడు, గుర్తుందిగా అని అడుగుతాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, కాబట్టి మీ దేహంతో దేవునిని మహిమపరచండి. ప్రియ స్నేహితులారా, ఈ వాగ్దానములు మనకున్నాయి. మళ్ళీ ఒకసారి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మళ్ళీ మనం చూద్దాం. చదవండి. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి అంటే, నెంబర్ 1 నిత్యత్వం, నో డౌట్ అబౌట్ ఇట్. మరి 2వది ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించండి. 2వది అభివృద్ధి పొందండి. 3వది విస్తరించండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికంగా మొట్టమొదట ఆ పై సంబంధమైన వాటి మీద నీ ధ్యాస దృష్టి ఉండేలా మన మనసుల్ని ప్రేరేపించిన తర్వాత, కనికరం కలిగిన దేవుడు మనల్ని పరలోకంలోనికి చేర్చేంత వరకు మనకు భద్రతనిచ్చే క్రమంలో ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదంలో ఖచ్చితంగా 3 అంశాలు ఉంటాయి. నెంబర్ 1, ఒకటి మీరు ఫలించాలి. ఎస్, నువ్వు ఫలించడం దేవుని ఉద్దేశమే, నువ్వు దీవించబడడం దేవుని ఉద్దేశమే, నువ్వు ఆశీర్వదించబడడం దేవుని ఉద్దేశమే. మీరు ఫలించి, 2వది ఏంటో తెలుసా? అభివృద్ధి పొంది. విత్తనం వేసాం, విత్తనం వేసిన తర్వాత ముందేం జరగాలి? అది మొలకెత్తాలి. అంటే అది బ్రతికింది అని అర్థం. మొలకెత్తిన తర్వాత అక్కడే ఉండిపోతే ఏం ప్రయోజనం? ఆ తర్వాత అది అభివృద్ధి చెందాలి, వృద్ధి పొందాలి, ఏపుగా ఎదగాలి, శాఖోపశాఖలుగా విస్తరించాలి, అది ఫలించాలి. తరువాత అది విస్తరించాలి. దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం, ఎప్పుడు నువ్వు ఆ దుఃఖంలోనే, బాధలోనే, నష్టంలోనే, కష్టంలోనే ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ నిత్యత్వంలో స్వతంత్రత పొందేంత వరకు కూడా, నిత్యత్వంలో దాన్ని మనం నేరుగా స్వతంత్రించుకునే వరకు కూడా, భూమి మీద ఉన్నంతకాలం అది మనకైనా, మన తర్వాత మన పిల్లల పిల్లల పిల్లలకైనా ఆయన భద్రతనివ్వడానికి ఖచ్చితంగా తన వాక్యాన్ని ప్రేమించే బిడ్డలకు ఆయన బహుమానంగా ఇస్తాడు. ఇది దేవుని ఉద్దేశం.
హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అందుకే ఇక్కడ అంటాడు, అయ్యా మీరు ఆశీర్వదించబడాలి. ఎలా అంటే మీరు ఫలించాలి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు అదే స్థితిలో నువ్వు ఉండడం కాదు, నువ్వు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఎలా ఉన్నావు అదే స్థితిలో ఉండడం కాదు, నువ్వు విస్తరించాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండడం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నీ జీవితంలో భౌతికమైన దీవెన కూడా దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో భౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఆయన దాచి ఉంచాడు. అందుకే దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఆశీర్వాదం గురించి, అభివృద్ధి గురించి, విస్తరణ గురించి, ఒకవేళ సౌఖ్యం గురించి, సుఖం గురించి నీవు నేను అడిగినా అడగకపోయినా, మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. కనికరం కలిగిన దేవుని పాదాల దగ్గర ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆకాంక్షించే మనసు కావాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అర్థించే మనసు కావాలి. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఉద్దేశం ఏంటంటే, వెలకట్టలేని వాగ్దానాన్ని ఆయన మన బ్రతుకులో మనకు ప్రాప్తింప చేయడమే ఆయన ఉద్దేశం. దేవుని యొక్క ఆలోచన అదే. అయితే దేవుని వాగ్దానాలు దక్కించుకోవడానికి మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఒకటి వినాలి, రెండవది విశ్వసించాలి, ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. ముద్రించబడిన తర్వాత లోపము లేని వారిగా దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈ 4వ అనుభవంలోకి మనం రావాలి. లోపం లేని వారిగా దేవుని కోసం ఎదురు చూసేవారిగా, నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ప్రియ స్నేహితులరా, ఈ కడువరి దినాల్లో మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ ఆత్మీయ క్షేమాన్ని కోరే మీ సహోదరుడిగా నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను. లోపం లేని వారిగా జీవించాలి. ఓవరాల్ కాంటెక్స్ట్ యొక్క ఉద్దేశం, శ్రేష్టమైన వాగ్దానాన్ని దక్కించుకోవాలి అనంటే లోపం లేని వారిగా బ్రతకాలి. లోపం అనేది ఎక్కడ కనబడతా ఉంది? అయ్యా, ఒకటి దేవుణ్ణి విసిగిస్తే లోపభూయిష్టమైన జీవితం జీవిస్తున్నావు అని అర్థం. మనసులో నిర్ణయించుకున్న ఆలోచన నుంచి మనం తప్పిపోతూ ఉంటే మనం లోపం కలిగి ఉన్నామని అర్థం. దేవుని చిత్తాన్ని ఎరగకుండా నా జీవితాన్ని నేనే ప్లాన్ చేసుకుంటాను అని ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నేను మొండిగా ఉంటే, దేవుని చిత్తం మీద ఆధారపడకపోతే, నాకు తెలుసు నేను ఎన్నోసార్లు ఇలాంటివి చేశాను అనే భావన దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. ఆ భావన నా ఆత్మీయ జీవితంలో లోపం కొట్టొచ్చేలా కనబడేలా చేస్తుంది. అందుకే అయ్యా, లోపం లేకుండా బ్రతకండి. అయ్యా, ఎట్లా చేయాలి లోపం లేకుండా బ్రతకాలంటే? నా వల్ల కావడం లేదే అంటే దానికి సూత్రం ఏంటి అంటే, నీ మనస్సును కట్టడి చేసుకో, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు. ఎందుకు అంటే ఆయన ప్రత్యక్షమయ్యే సమయం ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. దాన్ని దక్కించుకోవడానికి నేను చేయాల్సిన పని ఏంటి అనంటే, నీ మనసును కట్టడి చేసుకో. సాధువైనట్టి, మృదువైనట్టి, అక్షయ అలంకారం అనేటువంటి ఆ అలంకారాన్ని, ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, శ్రేష్టమైన వాగ్దానం మొట్టమొదటిది పరసంబంధమైంది. ఆ తర్వాత రెండవది, భూమి మీద మనం బ్రతికి ఉన్నంత వరకు మనం ఆయనకు చెందిన వారం కాబట్టి, మన మీద ఆయన పేరు రాయబడి ఉంది కాబట్టి, అక్కడికి మనం చేర్చబడేంత వరకు ఇక్కడ భద్రత ఇవ్వడానికి నీ సౌఖ్యాన్ని ఆయన చూసుకుంటాడు, నీ పోషణ ఆయన చూసుకుంటాడు, నీ భద్రత ఆయన చూసుకుంటాడు, నీ కన్నీటిని ఆయన తుడిచేస్తాడు, నీ అవమానాన్ని కొట్టివేస్తాడు, నీ గుండెలో ఉన్న భయాన్ని తీసేస్తాడు, నీ జీవితం అంతటికి కూడా భద్రతనిచ్చి ఆశ్చర్యకరమైన అభివృద్ధి నీ బ్రతుకులో చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మూలవాక్యాన్ని ఒక్కసారి మనం చూసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని మళ్ళీ మనం చూద్దాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి
వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ స్నేహితులరా, వారసులం మనం అవ్వడం కోసమే దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎప్పుడు కూడా మన లోపాలని ఎత్తి చూపి మనల్ని నిందించి నిష్ఠూరపరిచి మనసును నొప్పించి కృంగదీసి అది ఆయన ఉద్దేశం కాదు. కానీ ఒక పని మాత్రం చేస్తాడు. నాకు తెలిసి ఒక డాక్టర్ గారు ఉండేవాడు. ఆయనకి పేరేంటంటే ముళ్ళ డాక్టరు. ఒకట్ల కోపాన్ని నటించి ఆ కాళ్ళల్లో ఉండేటువంటి ఆ ముళ్ళు, శరీరంలో ఉండేటువంటి ముళ్ళు ఎంత లోతుకైతే ఉన్నాయో అవసరమైతే పరికరాన్ని అక్కడ దాకా చొప్పించి అక్కడి నుంచి వాటిని బయటికి తీసే వరకు ఆయన అసలు నిద్రపోడు. వాళ్ళు అరుస్తున్నా సరే, ఏడుస్తున్నా సరే ఆ ముళ్ళు తీసేయాలి. కారణం ఏంటంటే అది తీయకపోతే అది సెప్టిక్ అవుతుంది, చివరికి అవయవం మొత్తం కూడా తీసేయాల్సి వస్తుంది. దేవుడు ఎంత ప్రేంగల్లోడంటే మనం నష్టపోకముందే హెచ్చరించి మనల్ని బాగు చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని ప్రతి వాగ్దానము మనదగునుగాక. శ్రేష్టమైన వాగ్దానమునకు మనం హక్కుదారులము అగుదుముగాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ దేవుని యొక్క సన్నిధిలో ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వాక్కును గుండెలో దాచుకుని శ్రేష్టమైన వాగ్దానాన్ని దక్కించుకోవడానికి, శ్రేష్టమైనటువంటి ఆయన అమూల్యమైన పరసంబంధమైన దీవెనలు ఇహలోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఆయన భద్రత, ఆశీర్వాదము మనం దక్కించుకోవడానికి, మన పిల్లల తరానికి ఆశీర్వాదం నిలిచి ఉండడానికి, దేవుని రక్షణ సునాదం కుటుంబంలో మారుమ్రోగడానికి, మన మనసులో నిరంతరం ఒక ధైర్యము, ఆనందము, ఆశీర్వాదము కలిగేలా నిండు మనసుతో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం దేవుని యొద్ద ప్రతిష్ఠించుకుందాం. మనం దేవుని పక్షపు వారుగా ఉండాలి అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. విందాం, విశ్వసిద్దాం, ముద్రించబడదాం. లోపము లేని వారిగా దేవుని కోసం ఎదురు చూద్దాం. ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆయన తెచ్చుచున్న బహుమానము మనదగునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాతనుడైన మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చిన ప్రతి అమూల్యమైన వాక్యమునకై, వాగ్దానమునకై మీకు వందనాలు అయ్యా. మీ అమూల్యమైన పాదాల దగ్గర మా హృదయాలు తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. తండ్రి, ఆశ్చర్యకరమైన మీ కృపకు నా తండ్రి మమ్మల్ని పాత్రలుగా చేయండి. ప్రత్యేకంగా నా తండ్రి, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనాన్ని మేము కూడా నిన్ను విశ్వసించడం ద్వారా, అయ్యా ముద్రించబడడం ద్వారా, దేవాతండి లోపం లేని వారిగా ఎదురు చూడడం ద్వారా, దేవాతండి ఆయన మా జీవితాల్లో మేము కూడా వారసులమగుదుముగాక. దేవాతని, ఒకవేళ మా జీవితాల్లో ఎక్కడైనా లోపం కనబడుతుంది అన్నప్పుడు దాన్ని చూసి చూడనట్టు మేము ఉండకుండా, దేవాతని హృదయం అంతటితో నీ సన్నిధిలో దాన్ని ఒప్పుకొని సరిదిద్దుకుని ప్రక్షాళన చేసుకోవడానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. దేవాతని, మాకు నువ్వు కావాలి ప్రభువా. అయ్యా, నీ వాక్యం కావాలి నాయన, నీ వాగ్దానం కావాలి ప్రభువా. మాకు పరిష్కారం కావాలి ప్రభువా, మాకు ఆనందం కావాలి ప్రభువా, మాకు విమోచన కావాలి ప్రభువా, మాకు విడుదల కావాలి ప్రభువా. అయ్యా, నీ వాగ్దానం, నీ శ్రేష్టమైన వాగ్దానం కొరకు తపిస్తున్నాం. మీరు ప్రమాణం చేశారు, ఆయన వారిని ఆశీర్వదించాడు. ఎలా అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని చెప్పిన మాట మా బ్రతుకుల్లో మేము చూడగలుగునట్లుగా అయ్యా మా విశ్వాస జీవితాన్ని మీరు పెంపొందించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మా ప్రభు, సహాయం చేయండి, కనికరించండి. ఆత్మలో పౌరుషాన్ని మీరు కలిగించి ఈ కడువరి దినాల్లో మీకోసం నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. అయ్యా, మేము ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయి ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, అయ్యా మాలో లోపం అనేది ఉందో లేదో ఎప్పటికప్పుడు నీ వాక్యపు వెలుగులో మేము పరీక్షించుకుంటూ
అయ్యా, మా జీవితాల్లో వాగ్దానాన్ని అడ్డుకునే ఏ లోపము మా దరి చేరకుండా మేము జాగ్రత్త పడుదుముగాక. మీరే కనికరించమని, కృప చూపించమని, తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.